అనంతపురం జిల్లా నార్పల పట్టణంలో ఆదివారం రోజున పట్టణంలోని సంజీవ్ రెడ్డి స్కూల్లో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ మరియు అనంతపురం కిమ్స్ అవర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నార్పల పట్టణంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ హెచ్ఎండి ముజాహిద్ మాట్లాడుతూ, సమాజ సేవకు ఎల్లప్పుడూ ముందు ఉండే తమ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నార్పల పట్టణంలో కిమ్స్ అవర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, మేము ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరం ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుందని, మన సమాజంలో ఆరోగ్యం అన్నది డబ్బు ఉన్నవాడికి మాత్రమే పరిమితం కాకూడదని, అనేక కుటుంబాలు చిన్న వ్యాధిని కూడా పట్టించలేకపోతున్నారని, కారణం డబ్బు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని, ఈ శిబిరం నిర్వహించడానికి గల స్టార్ట్ చేసే ముందేమంటే మనమందరూ దేవుడికి చేతులు ఇచ్చి దండాలు పెడతాం, వాళ్ళ దగ్గర ఏమైనా కావాలంటే అడుగుతాం. ఎందుకు? మనం బాగుండాలా అని, మన ఆరోగ్యం బాగుండాలని చెప్పి డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మెయిన్ మోటివ్ ఏమి? అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఆరోగ్యంగా పెట్టండి. అలాంటి డాక్టర్స్కి మీ దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి నేను ఈ శరీరంలో మీరు ఉండాలని చెప్తున్నాను. మన సమాజంలో ఆరోగ్యం అన్నది డబ్బు ఉన్నవాడికి పరిమితం కాకూడదని, అనేక కుటుంబాలు చిన్న వ్యాధిని కూడా పట్టించుకోలేకపోతున్నారని, కారణం డబ్బు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని, ఈ శిబిరం నిర్వహించడానికి గల ఉద్దేశం పేదలకు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, గ్రామీణ ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు, మందులు, సలహాలు అందించడం ఈ చిన్న ప్రయత్నమని, ఈ శిబిరం ద్వారా కనీసం కొంతమందికైనా ఆరోగ్యం, ధైర్యం కలిగిస్తే అది మన గొప్ప విజయమని, అందుకే ఈ శిబిరం ద్వారా మేము ఆరోగ్యమే మహాభాగ్యమని మళ్ళీ గుర్తు చేశామని తెలిపారు. ఈ క్యాంపులో కిమ్స్ అవర్ హాస్పిటల్ వివిధ విభాగాల వైద్యులు, కార్డియాలజీ, ఆర్థోపెటిక్, కంటి సమస్యలు, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పిల్లల వైద్యులు పాల్గొని తదితర సమస్యలతో వచ్చిన రోగులకు ఉత్తమ వైద్యాన్ని అందించారు. ఈ శిబిరంలో ఉచితంగా GRBS, BP, ECG, BMDకో, 2DAతో పాటు ఉచితంగా అన్ని విభాగాల మందులను రోగులకు అందజేశారు. ఈ శిబిరంలో నార్పల పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దాదాపుగా 200 మంది పెద్ద ఎత్తున పాల్గొని వైద్య సదుపాయం పొందారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ అవర్ హాస్పిటల్ వైద్యులతో పాటు హాస్పిటల్ సిబ్బంది మరియు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ టీం సభ్యులు ధర్మవరం, అనంతపురం, బెంగళూరుతో పాటు తదితర పట్టణాల నుంచి పెద్ద ఎత్తున పాల్గొన్నారు. जश्न है भारत, रग रग में है जीत की आदत, ऐसा हुनर दुश्मन भी सलामी दे। तू सूरज हम तेरे उजाले, तुझसे जुदा नहीं होने वाले, आखिर तक हम सफर तिरंगे के। जय हिंद जो नस नस में है, हर बाजी फिर बस में है, जिद ठान के हिंदुस्तान बोले। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम।
जहानों में, जज्बे इरादे और ये जुनून बनते हैं दिल के कारखानों में। पहुंच गए अंबर से आगे, धरती से फिर भी बंधे हैं धागे, रहते वतन की मिट्टी से जुड़ के। जय हिंद जो नस नस में है, हर बाजी फिर बस में है, जिद ठान के हिंदुस्तान बोले। सुजलाम सुफलाम मलयज शीतलाम शस्य श्यामलाम वंदे मातरम। सुजलाम सुफलाम मलयज शीतलाम शस्य श्यामलाम वंदे मातरम। कहते थे लोग जो काबिल नहीं है तू, देंगे वही सलामियाँ। दिल थाम के जहाँ देखेगा एक दिन तेरी भी कामयाबियाँ। करके दिखा कमाल वो, आके ज़मीं पे दे के जाए आसमां। शाबाशियाँ 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 शाबाशियाँ।
కి వన్ ఆఫ్ పార్ట్ మన ధర్మవరం టీం కూడా. అలానే ముందు నుంచి కూడా మాకు ఒక లీగల్ సపోర్ట్తో మన సుమలత మేడం గారు అలానే రాఘవ గారు ముందు నుంచి ఉన్నారు. ఇలానే ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పి ఈ లీగల్ సపోర్ట్ ఇలానే మన ధర్మవరం టీం ఉండాలని చెప్పి ఎవరైతే ఇక్కడ యాక్టివ్ పర్సన్స్ వచ్చారో ఇలానే వాళ్ళ యాక్టివ్నెస్ కంటిన్యూస్గా ఎవ్రీ ప్రోగ్రాంలో ఇలానే కంటిన్యూగా వాళ్ళ ఎఫర్ట్స్ని పెట్టాలని చెప్పి నేను ఈరోజు ఈ మెడికల్ క్యాంప్లో అందరి ముందర తెలియజేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ సక్సెస్ ఇన్ ద ప్రోగ్రామ్ ఆఫ్ మెడికల్ క్యాంప్. ఇంకా బాగా చేయాలా, ఇట్స్ జస్ట్ ఎ స్టార్టింగ్కి ఫస్ట్ స్టెప్ కావచ్చు, ఎండింగ్కి అక్కడ స్టెప్స్ ఉండవు, వెళ్తానే ఉంటాం, నడుస్తున్నాం, పరిగెడతాం, ఆపేవాళ్ళు ఆపుకోండి. మనం చేస్తాండేది సేవ. ఇది మన కోసం, మన కుటుంబాల కోసం, మన సమాజం కోసం, మన అందరి భవిష్యత్తు కోసం. ఇది ఇలానే మనం చేస్తూ ఉండాలని చెప్పి ఈరోజు నేను అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ అవర్ హెచ్ఆర్టీసీ ఫ్యామిలీ. ఈరోజు ఒక చిన్న ధర్మవరం టీంకి అందరికీ ఒక చిన్న అప్రిసియేషన్ అవార్డుగా ప్రజెంట్ చేస్తూ ఈ మెడికల్ క్యాంప్లో రాఘవ్ గారికి ఆనర్ చేస్తూ మేడం అవార్డు తీసుకోవాలని. అందరు టీమ్ మెంబర్స్ జస్ట్ హ్యాండ్స్. మెడికల్ క్యాంప్ బ్లడ్ ఎంకరేజ్మెంట్ అవార్డు ప్రజెంట్ చేయాలనుకుంటున్నాము మన హెచ్ఆర్సీ. ఆ అవార్డు తీసుకోవడానికి ఇది అందరూ వస్తే అలానే ఒక గ్రూప్ ఫోటో కూడా తీసుకున్నాం. అవార్డు లాస్ట్ తీసుకున్నాం. దాని ముందు మా హెచ్ఆర్సీ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక చిన్న అప్రిసియేషన్ చేసిన తర్వాత అది తీసుకున్నాం. అంతకన్నా ముందు మన మేనేజర్ గారికి ఒక फर्स्ट हमारे यहाँ तो नहीं कहीं तो थिंग्स मैनेज करना तो बहुत मुश्किल होता है, तो उसको मैनेज करके यहाँ तक ले गए और भी आगे ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పి కోరుకున్నాను సార్. ఇంకా కలిసి చేస్తాం, ఇంకా స్ట్రెంత్ని పెంచుకుంటూ ఇంకా చాలా మందికి మా సర్వీస్ని అందజేస్తూ వెళ్ళాలని చెప్పి కోరుకున్నాను. మెడికల్ అడ్వైజర్, మెడికల్ పరంగా చాలా సజెషన్ కూడా ఇస్తా ఉంటారు సార్. యాక్చువల్లీ సార్ అంటే ఎంబీబీఎస్ అండ్ ఎండి స్టూడెంట్, బట్ ఇప్పుడు వరకు మెడికల్ హెల్ప్ మన ఇండియాలో ఎక్కడ అవసరం ఉన్నా కూడా సార్ అక్కడ ప్రెజెంట్ ఉంటారు. ఇంకొకటి ఏమంటే మన బెంగళూరు కర్ణాటకలో అంబులెన్స్ కూడా సార్ రన్ చేస్తున్నారు విత్ ఓన్ ఐడెంటిటీ. అండ్ డబ్ల్యూహెచ్ఓ మెంబర్ కూడా ఇలాంటి సర్వీస్ చేసే వాళ్ళు ఇంకా చాలా మంది మన ఆర్గనైజేషన్ లో రావాలని చెప్పి కోరుతూ ఈ చిన్న అప్రిసియేషన్ ఈ మెగా మెడికల్ క్యాంప్ అనంతపురం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఫర్ అవర్ హ్యూమన్ రైట్స్. ఇప్పటి వరకు చాలా యాక్టివిటీస్ లో మన యంగ్ జనరేషన్ ఏమైతుందంటే వేరే చోట, ఈవెన్ ఐఎమ్ ఆల్సో యంగ్ జనరేషన్, నేను ఇంకో చోట టైం రిప్లేస్ చేసింటే ఈ రోజు ఈ ఆర్గనైజేషన్ కి యాజ్ ప్రెసిడెంట్ గా ఈ రోజు మెడికల్ క్యాంప్ చేసేవాడిని కూడా కాదేమో. మన సమాజానికి కావాల్సిన యూత్ కి మనకి మనం సపోర్ట్ చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ దగ్గర మనం వాళ్ళ సజెషన్ ని తీసుకుంటూ ఇంకా చాలా యాక్టివిటీస్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ విత్ యువర్ టీమ్. Last year.